ये है मिक्स वेजिटेबल हैदराबादी मिक्स वेजिटेबल। ये है दाल फ्राई। ये है लचको मोहन थाल। హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సత్య ఇగో చూడు 2 3 3 పిల్కలు సత్యకి ఇవాళ క్యూట్గా ఉన్నాడు కదా. ఇవాళ వచ్చేసి మన ఇంట్లో భజన ఉందండి. అదే నేను మార్నింగే లేచాను 6 o'clockకే. సో అదంతా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇవాళ కేశిక కోసం వెయిట్ చేస్తున్నాను. కేశిక వస్తే మనం సీటింగ్ అదంతా ఎలా చేయాలి అని డిసైడ్ చేస్తామని చెప్పి. సో బాబుని ఇప్పుడే స్నానం చేయించాము. ఇంకా నేను కిందికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లైక్ చేయండి ఈ వ్లాగ్ని, తర్వాత మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో సతి, లెట్స్ గో అండ్ లెట్స్ స్టార్ట్. అలాగే కిందికి వచ్చాను. చూస్తే బ్యూటిఫుల్గా వెదర్ ఉంది. మీకు కూడా చూపిస్తాను. కేశిక ద డెకరేటర్ వచ్చింది మన ఇంటికి డెకరేట్ చేయడానికి. ఇదంతా మేము తీసేసాము, చూస్తున్నారు కదా. ఇక్కడంతా ప్లేస్ ఉంటుందని. సో కేశిక ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దామని చెప్పి ఫ్లవర్ తెచ్చింది. ఈ డోర్ ఏమో చాలా హైట్లో ఉండేసరికి కేశిక ట్రై చేసింది, మా మేడ్ ట్రై చేసింది. ఎవరు ట్రై చేసినా అది చాలా హైట్ ఉండేసరికి అవ్వలేదు. సో మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. కానీ ఇంకా అంటే కొంచెం ఎఫర్ట్ పెడితేనే అది అవుతుంది. సో మెల్లిమెల్లిగా చేశారు కొంచెంసేపు. దాని తర్వాత కేశిక వాళ్ళ హస్బెండ్ చాలా టాల్ ఉంటారు, ఆయన వచ్చేసి ఫాస్ట్గా చేస్తారు. ఇక్కడ చూస్తే నేను మొత్తం రేషన్ అంటే నేను ఏదైతే కొన్నానో ఈవినింగ్ డిన్నర్కి ఇదంతా నేను బయట పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక షెఫ్ మహారాజ్ ఇండియా నుంచి తను వచ్చేసి ప్రిపేర్ చేస్తారు. నేనేమో ఫొటోస్ అదంతా రెడీ చేసేసరికి వీళ్ళంతా కేశిక వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఇంకా కేశిక ముగ్గురు కలిసేసి మొత్తం డెకరేట్ అయితే చేసుకున్నారు. పాప వచ్చేసి ఆ టీవీలోనే బిజీగా కార్టూన్ చూస్తూ ఉంది. The artist. గోండి మొత్తం సెటప్ అయిపోయింది, భజన్ సెటప్. ఇప్పుడు నేను చైర్ సెట్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి డివైడర్ పెట్టాలి. ఇక్కడ టేబుల్ క్లాత్ వేయాలి. ఇక్కడ జెంట్స్ కూర్చోవచ్చు, ఇక్కడ లేడీస్ కూర్చోవచ్చు. ఇది సైడ్ చేస్తాము. ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ మొత్తం ఫుడ్ పెట్టవచ్చు. ఈవినింగ్ టైంలో తినడానికి ఇక్కడ మేము టేబుల్స్ పెట్టాము. సో ఇక్కడ ఈజీగా మనం తినొచ్చు. ఇక సత్య క్యూటీ సత్య ఉన్నాడు ఇక్కడ. జారీ సో 2 PM అయితే ఆయన వచ్చారు మహారాజీ. మొత్తం వెజిటేబుల్స్ అదంతా బయట తీసేసి స్లాబ్ దగ్గర పెట్టేయమన్నారు. నేను అన్నీ పెట్టేశాను. ఆయనే మొత్తం వెజిటేబుల్ కట్టింగ్ ప్రిపరేషన్ అన్నీ చేస్తారనమాట. సో మన మేడ్ మల్లాల్కి హెల్ప్ చేయమని చెప్పాను. సో ఇద్దరు కలిసేసి చేస్తున్నారు. మెన్యూలో వచ్చేసి పూరి, జీరా రైస్, తర్వాత ఒక కర్రీ, దాల్ ఫ్రై, అలాగే రాయితా, ఇంకా స్వీట్ ఉంది. సో పొటాటోస్ అదంతా కట్ చేసేసి ఆల్మోస్ట్ 40+ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నారు. అంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అదే ఇక్కడ చూస్తే బాస్మతి రైస్ అన్నీ కుక్ చేసేసి సైడ్లో పెట్టారు.
డెకరేషన్ అయిపోయింది. అప్పటి వరకు చూస్తే కిచెన్ నుంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. ఇక్కడ చూస్తే కర్రీ పెట్టారు, తర్వాత రైస్ కూడా అయిపోయింది. ఇంకొక దాంట్లో పప్పు చేస్తున్నారు అనుకుంటా. ఇదిగోండి ఇప్పుడే అయిపోయింది మొత్తం, అంటే 80% డెకరేషన్ అయిపోయింది. చూసారు కదా, తను మహారాజ్జీ వచ్చారు. సో తను మొత్తం ఫుడ్ అదంతా చూసుకుంటున్నారు. చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం 6 months బ్యాక్ సత్య పుట్టినప్పుడు కూడా పెట్టుకున్నాము, వేరే విల్లాలో ఉన్నప్పుడు అక్కడ చేస్తారు. చాలా టేస్టీగా చేస్తారు. అతను గుజరాత్ నుంచి ఇక్కడే, అంటే ఇక్కడ ఇండియన్స్కి ఒక క్యాంటీన్లో పనిచేస్తూ ఉన్నారు. సో మనకి భజన ఎప్పుడైనా ఉంటే అతన్నే పిలుస్తాను నేను. సో తను బాగా చేసేస్తారు. లాస్ట్లో వేడివేడిగా పూరీస్ కూడా చేస్తారు. సో అది టెన్షన్ లేదు. నేను వెళ్ళి మొత్తం ఫ్లవర్స్ కొనుక్కోవాలి. సో ఫ్లవర్స్ కొనుక్కొని కొన్ని ఒక చిన్న నా దగ్గర హనుమాన్ ఫోటో లేదు. సో హనుమాన్ ఫోటో తీసుకొని మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఇంకా వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఈ భజన్ నేను ఆల్రెడీ 1 month ముందే జస్ట్ ర్యాండమ్గా 12th పెడదాము అని చెప్పి పెట్టాను. నాకు తెలీదు ఇవాళ హనుమాన్ జయంతి అని. సో సడన్గా అది ఉండేసరికి ఇంకా చాలా స్పెషల్ ఫీల్ అవుతున్నాము. అంటే అలా ర్యాండమ్గా కుదిరింది. సో నేను ఇక వెళ్ళిపోయిన తర్వాత రెడీ అదంతా అయిపోయాక నేను భజన్స్ అదంతా కూడా చూపిస్తాను మీకు. దాని తర్వాత నేను ఇంకా పాప కూడా భజన పాడతాము. ఇంకా చాలామంది మన వాళ్ళు మంచి మంచి భజన్స్ పాడతారు. అదంతా కూడా చూపిస్తాను. అక్కడ గులాబీ పువ్వులు లేవు, ఇక్కడ తీసుకుందాం. బోంజూర్ సా రోజ్ कोम्या मिक्स वेजिटेबल हैदराबादी मिक्स वेजिटेबल। ये है दाल फ्राई। ये है लचको मोहन थाल। किससे बनता है? बेसन से बनता है। हाँ। और ये इसका वो चाशनी है खाड़ का, वो डालेंगे। गोंडी అయిపోయింది ఆల్మోస్ట్. హల్వా ఇది మోహన్ థాల్ అని అంటారు. ఇది వెజ్ కర్రీ, ఇది దాల్, జీరా రైస్ उधर है। అగో జీరా రైస్ కూడా చేస్తారు. చాలా ఫాస్ట్. अभी पूरी बनेगा, పూరి రాయతా, वो रायता बनेगा। పూరి ఇంకా రాయతా కి ప్రిపరేషన్ చేస్తారు. చూసారు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. दही అయిపోయిందండి డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. ఇక్కడ స్వామి దగ్గర ఒక క్యాండిల్ పెట్టేసి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ చేసాము. తర్వాత ఇక్కడ డెకరేట్ చేసాము. రెడీ అయిపోయాము భజన్కి, నేను కేశిక. అండ్ ఆన్ టైమ్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. 30 minutes లో భజన్ స్టార్ట్ అవుతుంది. సో కేశిక ఇంకా నేను మొత్తం డెకరేట్ కూడా చేసాము. చాలా మంది అడిగారు వీడియోలో కేశిక ఇక్కడ ఉన్నారు. 5:30 వరకు మొత్తం వంట అంతా అయిపోయింది. చూస్తే 45 to 50 మెంబర్స్కి చేశారు. చాలా బాగా చేశారు. హనుమాన్ జై హనుమాన్. బ్రావో.
कृष्ण गोविंद नारायण कृष्ण गोविंद नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण राम कृष्ण गोविंद नारायण राम कृष्ण गोविंद नारायण श्री लक्ष्मी रमण नारायण लक्ष्मी रमण नारायण हरि नारायण नारायण साई नारायण श्री लक्ष्मी रमण नारायण नारायण सोमनंता नारायण साई ओमनंता नारायण ओमनंता नारायण ओमनंता नारायण हरि ओमनंता नारायण विघ्नेश्वराय गजाननाय लंबोदराय शिवनंदना विघ्नेश्वराय गजाननाय लंबोदराय शिवनंदना गौरीसा तुलसीदास सदा हरा की जय नाथ हृदय महादेव तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप रामचंद्र पद गए रहो उमाबल शंभुनाथ पद गए रहो महावीर बजरंगी पद गए रहो शरणागत दोहरी हनुमंत असुरा अंजनेय वीरा हनुमंत असुरा मेरा हनुमत सूरा आय कुमारा वानर वीरा आय कुमारा वानर वीरा साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। అదంతా అయిపోయాక ఫుడ్ అంతా ఇక్కడ టేబుల్లో పెట్టాము. కొంతమంది బయట కొంతమంది లోపల కలిసి బాగా డిన్నర్ చేశారు. చాలా బాగా అనిపించింది.
సో ఆల్మోస్ట్ 10 PM అయిపోయింది. ఇవాళ వచ్చేసి ఎందుకో నేను పైన చూస్తే ఫుల్ మూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ అంతా, అటు సైడ్ ఏమో జెంట్స్ అంతా అలా కూర్చొని మాట్లాడుకున్నాము కొంతసేపు. అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10-10:30 అయింది. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.